మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అండి. ఇవి వచ్చేసరికి ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ కూడా. ఈ బ్రిక్స్ తోటి ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే మనకు కలిగే ఉపయోగాలేంటి, అలాగే ఇవి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది వీటితోటి మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే, నార్మల్ హౌస్కి దీనికి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది, అలాగే ఈ బ్రిక్ ధర అనేది ఎంత పడుతుంది, ఈ బ్రిక్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ బ్రిక్స్ అనేది మనం ఉపయోగించుకున్నట్లయితే ఇసుక సిమెంట్ కూడా మనకి చాలా తక్కువ మోతాదులో యూస్ చేసుకొని మన ఇంటి నిర్మాణం అనేది చేసుకోవచ్చు. అది ఎలా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా ఈ బ్రిక్స్ యొక్క ఉపయోగాలు మనకి ఏంటంటే, సిమెంటు ఇసుక అవసరం లేకుండా మనం ఇంటి బేస్మెంట్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా మొత్తం సూపర్ స్ట్రక్చర్ మొత్తం కూడా మనం కట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి పనిచేస్తుంది కాబట్టి దీనికి మనకి ఇసుక, శాండ్, సిమెంట్ కలిపిన మిక్సింగ్ మాల్ ఏదైతే ఉంటుందో ఇది అవసరం లేకుండానే ఒకదానికి ఒక బ్రిక్కి జాయింట్ అనేది చేసేసి మనం సూపర్ స్ట్రక్చర్ వరకు కూడా కట్టేసేయచ్చు అనమాట. దీనికి బేస్మెంట్ పైన వేసే ఫస్ట్ వరుస ఏదైతే ఉందో ఆ వరుసకు మాత్రమే మనం సిమెంట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో సిమెంట్ కలిపిన మాల్ అనేది దానికి పెట్టేసుకొని ఆ వరుస అనేది మనం లెవెల్కి వేసుకొని ఫస్ట్ వరుస అనేది మనం బిల్డ్ చేసినట్లయితే దానిపైన పెట్టే ప్రతి ఒక్క బ్రిక్ కూడా ఇంకా సిమెంట్, శాండ్ అవసరం లేకుండానే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీనిపైన లెంట్లు వేసుకొని దానిపైన స్లాబ్ వేసుకొని మన బిల్డింగ్ని మనం పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా చాలా మనకి తక్కువ అనేది అవటం జరుగుతుంది. దీనికి ఎటువంటి ప్లాస్టింగ్స్ అనేవి అవసరం అయితే ఉండదండి. అలాగే వాటర్ అబ్జర్వ్ కూడా ఇవి చేసుకోవన్నమాట. మనం తర్వాత క్యూరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ బ్రిక్స్ అనేవి మనకి వాటర్ అబ్జర్వింగ్ అనేది అసలు చేసుకోదు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కి ఒక మూతలో వాటర్ అనేది తీసుకొని ఈ బ్రిక్ మీద అయితే వేసామండి. ఇదే నార్మల్ బ్రిక్ మీద మనం వేసినట్లయితే వాటర్ మొత్తం కూడా స్పాట్ లో మనకి పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఈ బ్రిక్ కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, ఒక డ్రాప్ అనేది ఈ బ్రిక్ మీద వేసినా సరే ఆ డ్రాప్ అనేది మనకి కిందకి జారటం జరుగుతుంది. వాటర్ అనేది బ్రిక్ అనేది పీల్చుకోవట్లేదు. ఆ డ్రాప్ ఏదైతే ఉందో ఆ డ్రాప్ అనేది ఇంకా ఉండి కిందకు జారటం జరుగుతుంది. కాబట్టి వాటర్ అనేది ఈ బ్రిక్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవు. కాబట్టి మనకి వర్షాలు అనేటివి ఏవి పడినా సరే వాటర్ ప్రూఫింగ్ గా కూడా ఈ బ్రిక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. గోడల్లో నుంచి లోనకి చెమ్మ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ బ్రిక్స్ యూజ్ చేసుకొని మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే మనకి ఉండదన్నమాట. మరి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటున్నారు, ఈ జాయింట్ లో మనం ఎటువంటి సిమెంట్ అనేది యూజ్ చేయట్లేదు కదా, ఈ జాయింట్స్ నుంచి మనకి లోపలికి వాటర్ ఏమన్నా లీక్ అవుతుందా అని చెప్పి మీకు డౌట్ అనేది రావచ్చండి. ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్స్ లో మనకి ఏంటంటే సిమెంట్ తోటి ఫిల్ అనేది చేస్తారు. నార్మల్ గా మనకి ఇంటర్లాకింగ్ బ్రిక్ అనేది కట్టేసినా సరే మనకి ఉత్త సిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ సిమెంట్ అనేది మిక్సింగ్ చేసుకొని ఈ జాయింట్ లో మనకి ఫిల్ అనేది చేస్తారు. దీనివల్ల మనకి వాటర్ లీకేజెస్ అనేవి లోపలికి రాకుండా ఉండటానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా వీటితోటి మనకి ఈ బ్రిక్స్ తోటి ఇంటి నిర్మాణం అనేది మనం చేసుకోవచ్చు అండి. అలాగే ఈ బ్రిక్స్ తోటి మనకి ఇల్లు అనేది మనం కట్టించుకున్నట్లయితే నార్మల్ బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పోల్చుకున్నట్లయితే కనీసం మనకి 4 to 5 degrees అనేది టెంపరేచర్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా సరే లోపలికి వచ్చేసరికి మనకి చాలా వరకు చల్లగా ఉండేటట్లు ఈ బ్రిక్స్ తోటి మనం కట్టుకుంటే ఈ బ్రిక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇవి ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ కాబట్టి. అలాగే మనకి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది ఈ బ్రిక్స్ వల్ల మనకు కలగదు కాబట్టి ఈ మనం నిరభ్యంతరంగా వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట హౌస్ కన్స్ట్రక్షన్స్ లో. అలాగే కాంపౌండ్ వాల్స్ లో కావచ్చు. ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా ఈ బ్రిక్స్ తోటే ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది, అది కూడా మీరు చూడవచ్చండి. అలాగే ఈ బ్రిక్స్ అనేవి మనకి లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బాగా సూట్ అవుతాయండి. కాలమ్స్, పిల్లర్స్ అనేవి లేకుండా మనం G+2 వరకు కూడా మనం కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ బ్రిక్స్ వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే భూకంపాలను కూడా తట్టుకోగలిగిన బ్రిక్స్ ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అనమాట. అలాగే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అని కూడా ఈ బ్రిక్స్ ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ బ్రిక్స్ యొక్క సైజు వచ్చేసి మనకి 6 inches సైజులో మనకి బ్రిక్స్ అనేవి రావటం జరుగుతుంది. అలాగే 8 inches సైజులో ఈ బ్రిక్స్ అనేవి రావటం జరుగుతుంది. అంటే విడ్త్ వచ్చేసరికి 6, 8 అనేది ఉంటుంది. దీని యొక్క లెంత్ అనేది మనకి 12 inches, మనకి 1 feet అనేది రావటం జరుగుతుంది. అలాగే 10 inches కూడా వీటిలో మనకి లెంత్ అనేది రావటం జరుగుతుంది. వీటి యొక్క థిక్నెస్ అంటే మందం వచ్చేసి మనకి 5 inches వరకు కూడా రావటం జరుగుతుంది. ఈ సైజులో అయితే మనకి ఇవి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. అయితే ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి అన్నట్లయితే ఇవి మనకి కేరళ నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలండి. కేరళలో ఈ బ్రిక్స్ అనేవి దొరుకుతాయి. మనకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ బ్రిక్ అనేది ఒక బ్రిక్ మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని మనకి ఎంత పడుతుందంటే
50 రూపీస్ అనేది ఒక బ్రిక్ అనేది 6 ఇంచ్ బ్రిక్ అనేది పట్టడం జరుగుతుంది. 8 ఇంచ్ బ్రిక్ అనేది కావాలంటే 65 రూపీస్ వరకు కూడా మనకి కాస్ట్ అనేది పడుతుంది. ఈ బ్రిక్స్ అనేవి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ మన యొక్క ఇంటి అడ్రస్ అనేది తీసుకొని లేదా పిన్ కోడ్ అనేది తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి మనకి కిలోమీటర్ల దూరం ఎంత పడుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి మనకి బ్రిక్ యొక్క కాస్ట్ అనేది ఎంతకు వస్తుంది ఏంటి అనేది మనకి చెప్తారు. దాన్ని బట్టి మనం ఎన్ని బ్రిక్స్ కావాలంటే అన్ని బ్రిక్స్ అనేవి తెప్పించుకోవచ్చు అనమాట. ఇలా బ్రిక్స్ యొక్క కాస్ట్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుందండి. ట్రాన్స్పోర్టింగ్ ఎటువంటి ట్రాన్స్పోర్టింగ్ లేకుండా ఇవి కేరళలో ఇవి తయారు చేసే దగ్గర మనకి బ్రిక్ అనేది ఎంత పడుతుందంటే 28 రూపీస్ అనేది పట్టడం జరుగుతుంది ఒక బ్రిక్ అనేది. ఇక ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఈ బ్రిక్స్ తోటి మీరు ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటున్నట్లయితే ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే నార్మల్ హౌస్ కి ఈ ఎకో ఫ్రెండ్లీ మనకి మడి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కట్టుకునే హౌస్ కి ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ అయినట్లయితే దానికి దీనికి ఒక 40% అనేది మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది హౌస్ మొత్తానికి కలుపుకొని. ఎలా అంటే ఎగ్జాంపుల్ కి ఈ బ్రిక్స్ అనేవి మనకి స్లాబ్ మట్టాల వరకు కూడా కట్టుకుంటాం, బేస్మెంట్ నుంచి స్లాబ్ మట్టాల వరకు కూడా కట్టుకుంటాం. వీటికి గాను 3200 బ్రిక్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ ఏదైతే ఉందో ఈ హౌస్ కి 3200 బ్రిక్స్ అనేవి పట్టాయి అనమాట. ఒక బ్రిక్ కట్టినందుకు 10 రూపాయలు అనేది ఛార్జ్ చేసి బ్రిక్స్ మొత్తం తోటి ఈ సూపర్ స్ట్రక్చర్ మొత్తం కూడా కట్టేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎంత ఖర్చు అనేది పడిందంటే 32,000 రూపాయలు అనేది సూపర్ స్ట్రక్చర్ మొత్తం కూడా కట్టుకోవడానికి ఖర్చు అనేది అయ్యింది. అదే నార్మల్ హౌస్కి అయితే ఎంత అవుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. అలాగే నార్మల్గా మీరు చేయించుకున్నట్లయితే దానికి ప్లాస్టింగ్ చేయించుకోవాలి. ఇలా వాటికి మళ్ళీ సిమెంట్ బ్యాగ్స్, సిమెంటు, ఇసుక ఇలా చాలా ఖర్చు అనేది పెరుగుతుందన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి ఈ ఖర్చు మొత్తం కూడా సేవ్ అవుతుంది, ఎందుకంటే దీనికి మనం ఎటువంటి ప్లాస్టింగ్స్ అనేవి చేయించట్లేదు. అలాగే మీకు నార్మల్ హౌస్కు చూసుకున్నట్లయితే ప్లాస్టింగ్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పుట్టి అనేది పెట్టించుకోవాలి, పెయింటింగ్స్ అనేది వేయించుకోవాలి, మళ్ళీ ఖర్చు పెరుగుతుంది అనమాట. ఇలా మనకి టోటల్ హౌస్ మొత్తం మీద ఎస్టిమేషన్ అనేది వేసుకుంటే కనీసం మనకి 40% అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది ఈ మడి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే. అలాగే నార్మల్ గా మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటే ఈ రెండింటికి మధ్య ఇంత తేడా అనేది ఉంటుందన్నమాట. ఇక మిగతాదంతా సేమ్ మనకి నార్మల్ హౌస్ లో ఎలా బిల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది. కింద దీనికి బేస్మెంట్స్ అనేవి వేసుకోవాలి, నార్మల్ హౌస్ కి బేస్మెంట్స్ అనేవి వేసుకోవాలి, ఫిల్లింగ్స్ అలాగే ప్లింత్ బీమ్స్ ఇవన్నీ కామన్ గానే వస్తాయి. అలాగే లెంట్లు కూడా కామన్ గానే వస్తుంది అనమాట. దీనికి లెంట్లు వేసుకోవాలి, నార్మల్ హౌస్ కి లెంట్లు అనేది వేసుకోవాలి. అలాగే స్లాబ్ కూడా మనకి నార్మల్ హౌస్ కి వేసుకున్నట్లయితే దీనికి స్లాబ్ అనేది వస్తుంది. ఇక వీటికి కాస్ట్ లో మాత్రమే మిగతా సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిలో మాత్రమే మనకి కొంచెం కాస్ట్ అనేది సేవ్ అవడం జరుగుతుంది అనమాట. ఇక మిగతాదంతా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఖర్చు అనేది దానికి దీనికి నార్మల్ గానే ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. డైరెక్ట్గా కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి.